దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నా ప్రత్యేక వందనాలు. ఇంతవరకు మన పాటల ద్వారా దేవుని మహిమపరచము. కొద్ది నిమిషంలో దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి గమనించండి. ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడి కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కట్టుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరగను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పారు. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఆమేన్. చదవబడిన లేఖన భాగము ద్వారా దేవుడు మనం బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయమందు చదివినటువంటి లేఖన భాగము ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను. అనేకమైనటువంటి ఆత్మీయ విషయము మాకు తెలియపరిచి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఎందరికి ఎటువంటి మాటలు అవసరమో, ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీ నోట ద్వారా మీరు వినిపించి ప్రతి ఒక్కరిని బలపరచండి, సహాయం చేయండి. ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో, వింటున్నారో వారందరినీ మీరు దర్శించండి, సంధించండి. మీకు నడిపించి మీరే మహిమపొందమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, గమనించండి. ఆదికాండము 18వ అధ్యాయము 8 వచనాలు మనం చదివాము. మొదటి నుంచి 8 వచనం మనం చదువుతున్నాము. మధ్యాహ్నం వేళ అబ్రహాము ఎండవేళలో ఏం చేస్తున్నాడంటే, మరి తన ద్వారం దగ్గర, తన గుడారపు ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు చెట్టు కింద. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే, ఎప్పుడైతే అబ్రహాము కూర్చొని ఉన్నాడో మరి యెహోవా అతనికి కనపడ్డాడు. దేవుడే అబ్రహామును దర్శించడానికి వచ్చాడు. అబ్రహాము దగ్గరకు రావడం జరిగింది. ఎలా వచ్చాడు అంటే, 3 మనుషులు అబ్రహాము కనపడ్డారు. మరి ఎప్పుడైతే దేవుడు మరి దేవుని దూతలు 3గా అబ్రహాము ఎదుటికి వచ్చినప్పుడు అబ్రహాము వారిని చూచి గుర్తుపట్టి మరి తను కూర్చున్నటువంటి గుడారపు వాకిల నుంచి వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి, అంటే సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుడినే నన్ను దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, మరి దయచేసి కాళ్ళు కడుక్కోండి, ఈ చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోండి. ఎండలో వచ్చారు కాబట్టి అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెప్పిస్తాను, అది తిని మీ ప్రాణమును దెబ్బలా చేసుకొని బలపరుచుకొని మీ దారిని మీరు వెళ్ళవచ్చు. నా యొక్క ఆజ్ఞము తీసుకోవడానికే కదా మీరు ఇక్కడికి వచ్చారు అని అబ్రహాము దేవునితో అనినప్పుడు అప్పుడు అబ్రహాము అంటున్నాడు,
నువ్వు చెప్పినట్టు వెళ్ళి చేయమని చెప్పాడు. అప్పుడు అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి గుడారంలో ఉన్నటువంటి తన భార్య అయిన శారా వెళ్ళి తనతో చెప్తున్నాడు, నీవు త్వరగా 3 మాణికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయి. తర్వాత అబ్రహాము పశువుల మందకు పరిగెడుతున్నాడు. అక్కడికి పరిగెత్తి ఒక లేత తోడు తెచ్చి పనివానికి అప్పగించి దీన్ని త్వరగా సిద్ధపరచు అని చెప్పి, తర్వాత అతడు వెన్నను పాలను సిద్ధం చేసినటువంటి ఆ యొక్క లేత కూడా వంటకమును మరి సిద్ధం చేసినటువంటి ఆ యొక్క రొట్టెలను ఆ భోజనం తీసుకొచ్చి రొట్టెతో పెట్టి వారికి వడ్డించాడు. వారు భోజనం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఆ చెట్టు క్రింద నిలబడి ఉన్నాడు. ఇది మనం చదివినటువంటి సందర్భం, జరిగిన సంఘటన. ఇశ్రాయేల్ దేశంలో క్రీస్తుకు పూర్వమే 3000 సంవత్సరాల పూర్వమే జరిగినటువంటి సంఘటన ఈ భూమి మీద ఇశ్రాయేల్ దేశంలో. పిల్లల ఈ సంఘటన ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇక్కడ అబ్రహాము అంటే మన అందరికీ తెలిసినటువంటి విషయమే. దేవునితో సహవాసం చేసిన వ్యక్తి, దేవునితో స్నేహం చేసిన వ్యక్తి, దేవుని స్నేహితుడు అని పిలువబడినటువంటి వ్యక్తి అబ్రహాము. దేవుడి స్వయాన ఏమన్నాడు అబ్రహాముని? నా స్నేహితుడు అని పిలుచుకున్నాడు. ఎందుకంటే అంతగా దేవునితో సహవాసం చేయడం జరిగింది అబ్రహాము తన జీవితంలో. అబ్రహాము మొదటిగా మరి అన్ని జాతికి సంబంధించిన వాడై, దేవుని ఎరగిన వాడై, అయినప్పటికీ దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము లోబడ్డాడు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ప్రపంచానికి నేను ఆశీర్వాదకారకుడుగా ఉంచుతాను అని చెప్పినప్పుడు అబ్రహామును నమ్మి లోబడి నిరీక్షణకు ఆధారం లేని ఆ సమయంలో, విశ్వాసం అనేటువంటి లేని ఆ సమయంలో ఏం చేశాడు? విశ్వసించాడు, నమ్మాడు. నా దేవుడు గొప్పవాడు, నాతో మాట్లాడే దేవుడు గొప్పవాడు, చేస్తాడు అని నమ్మి ఆ ప్రకారంగా దేవుడు చెప్పినట్లుగా మరి కానాను దేశానికి వెళ్ళడం జరిగింది. లోకంలో నుంచి అబ్రహాము ప్రత్యేకించుకున్నాడు దేవుడు. కనుకనే అబ్రహాముతో మాట్లాడుతూ వస్తున్నాడు, అనుదినము మాట్లాడుతూ వస్తున్నాడు. అబ్రహాము కూడా దేవుడితో ఆ రీతిగానే సహవాసం చేస్తూ వస్తున్నాడు. ఆ క్రమంలోనే ఈ 12వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయంలో మన దేవుడు డైరెక్ట్గా మనుష్య రూపముగా దాల్చి మనుషులుగా దేవుడు ప్లస్ తనతో పాటు 2 దేవతలను తీసుకొని అబ్రహాము దగ్గరికి డైరెక్ట్గా రావడం జరిగింది ఈ భూమి మీదకు. మనం చూసినట్లయితే అబ్రహాముకి కనిపించాడు దేవుడు. దీని ద్వారా ఈ సంఘటన ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దాదాపుగా ఒక 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే మొదటి వచనంలో యెహోవా అతనికి కనబడెను, తర్వాత కనబడినప్పుడు దేవుడు కనబడ్డాడు. ఆ తర్వాత కనబడినప్పుడు దేవుడు కనబడినప్పుడు అబ్రహాము ఏం చేశాడు అనే విషయం మనం చూసుకున్నట్లయితే ఈ విషయంలో దేవుడు తెలియచేశాడు అబ్రహాముకి, నేను దేవుడను, నేను సర్వశక్తిమానుడను, నేను నిందారహితుడను, నేను సర్వాధికారిని, సర్వశక్తి సంపన్నుడను, నేను తప్ప వేరే దేవుడు లేరు ఇంకా ఉండరు కూడా అని తెలియచేశాడు. అది తెలిసినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? దేవుడు ఎవరో అబ్రహాము తెలుసుకున్న తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుడు చెప్పినట్టుగా జీవించాడు, దేవుడికి విధేయత చూపించాడు, దేవుడికి లోబడ్డాడు. దేవుడు ఏమైతే చెప్పాడో అదే చేస్తూ వచ్చాడు అబ్రహాము. కించిత్ కూడా తన ఇష్టాన్ని నెరవేర్చదు. ఒక్క సమయంలో మాత్రము తన భార్య మాట విన్నాడు. ఆ సమయంలో తప్ప మిగిలినటువంటి దేవుడు పిలుచుకున్న నాటి నుంచి 75 సంవత్సరాల వయసు నుండి 175 సంవత్సరాల వరకు, అనగా 100 సంవత్సరములు దేవుడికి స్నేహితుడిగానే జీవించాడు. పిల్లలు గమనించండి, దేవుడు కనబడినప్పుడు అబ్రహాము దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. దేవుడు కనబడినప్పుడు దేవుడు అబ్రహాముకి తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అబ్రహాము దేవుడిని చూచాడు. మరి అలా కనపడినప్పుడు అబ్రహాం ఏం చేశాడు?
ఆ కనపడిన దేవుడిని, ఆ నిజమైన దేవుడిని అనుసరించాడు. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అదే చేశాడు తన జీవితం. చివరకు తనకు ఏకైక కుమారుడు కూడా నాకు అర్పించమని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో దానికి కూడా అబ్రహాం ఏం చేశాడు? లోపడ్డాడు. ఆయన అనుకోలేదు, ఏకైక పుత్రుడు చాలా కాలానికి నాకు జన్మించాడు, నేను ఇవ్వను అని అనలేదు. బాధపడి ఉంటాడేమో, కానీ దేవుని మాటకు ఆయన త్రోసివేయలేదు. దేవుని మాటకు విధేయత చూపించాడు. చూసారా, దేవుడు కనపడక ముందు ఎలా ఉన్నాడు, కనపడిన తర్వాత ఎలా ఉన్నాడు. దేవుడు కనపడక ముందు అంగిడిగా ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు తెలియని వ్యక్తిగా ఉన్నాడు. మరి విగ్రహాలను బొమ్మలు అమ్ముకుంటూ తన వ్యాపారాన్ని, తన జీవనాన్ని గడుపుతూ బ్రతికాడు అబ్రహాము. దేవుడు అంటే ఎవరు తెలియక పిల్లలు గమనించండి. ఆ తర్వాత దేవుడు కనపడ్డాడు అబ్రహాముకి. ప్రతిరోజు కనపడుతూనే ఉన్నాడు, ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రతిరోజు సహాసం చేస్తూనే వచ్చాడు అబ్రహాము దేవుడితో, దేవుడు అబ్రహాముతో. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, అబ్రహాము సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆ సత్యాన్ని అనుసరించి జీవించాడు. సత్యం నుంచి బయటకు రాలేదు. అదే రీతి మనం చూసుకున్నట్లయితే బైబిల్లో ఎత్తిగా చాలా మంది దేవుడు అంటే ఎవరు తెలియక ముందు అన్యుడిగా జీవించారు, దేవుడికి అన్యుడిగా జీవించారు, దేవుడికి విరోధంగా జీవించారు. కానీ ఒకసారి దేవుడు వారిని దర్శించిన తర్వాత, ఒకసారి దేవుడు వారిని కనపడిన తర్వాత వారి జీవితాలను మార్చుకొని, సత్యాన్ని తెలుసుకొని, సత్య సంబంధమైనటువంటి ఆ దేవునిలోనే వారు కొనసాగారు. మనం చూసినట్లయితే నూతన నిబంధనలో అందరికి బాగా పరిచయమైన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. దేవుడు అంటే ఎవరు తెలియదు, యేసుక్రీస్తు అంటే ఎవరికి తెలియదు. ముందు ఏం చేశాడు? ఆ యేసుక్రీస్తు శిష్యులను, యేసుక్రీస్తు సంఘాన్ని, యేసుక్రీస్తును నమ్మకం అనుసరిస్తున్నట్టు విశ్వాసం ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? వారిని హింసించాడు, చాలా మందిని చంపేశాడు, దేవుడి వ్యతిరేకంగా జీవించాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? దర్శించాడు. యేసుక్రీస్తు అతనికి కనపడ్డాడు. యేసుక్రీస్తు దేవుడని ప్రత్యక్షపరుచుకున్నాడు పౌలు. చూడండి, అపోస్తల కార్యం 26వ అధ్యాయం, అపోస్తల కార్యం 26వ అధ్యాయం 19-20 వచనాలను చూసినట్లయితే మనకు స్పష్టంగా మరి కనపడుతుంటుంది. అపోస్తల కార్యం 26, 19-20 వచనాలు. కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులో వారికి యెరూషలేములోను యూదయ దేశమందంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఎవరు చెప్తున్న మాట ఇది? స్వయాన రక్షించబడినటువంటి దేవుడెవరో తెలుసుకున్నటువంటి ఆ సౌలు అని పిలువబడిన పౌలు గారి తన నోటితో చెప్తున్నటువంటి మాట. యేసుక్రీస్తు ఎవరు తెలియకముందు ఏం చేశాడు? దేవుడు సంఘాన్ని హింసించాడు, చాలా మంది చంపేశాడు, స్టెఫను చంపేశాడు. అతను సాక్షిగా కొనుకోబడ్డాడు. స్టెఫను మొట్టమొదటి హతసాక్షి స్టెఫను. అతను చావునకు సమ్మతించాడు, బాధ్యత వహించాడు సౌలు. అలాంటి సౌలుకి అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువే ఏం చేశాడు? దర్శించాడు, డైరెక్ట్ గా దర్శించాడు, కనపడ్డాడు. కనపడి మాట్లాడాడు, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇతరులను ప్రేమించమని చెప్పటం తప్ప, నిలువని పొరుగువారిని ప్రేమించమని చెప్పాను అది తప్ప అని అన్నప్పుడు ఆ చల్లని కరుణమైన ప్రేమను పౌలు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు, సత్యమేంటో తెలుసుకున్నాడు, దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఇక్కడ అదే సందర్భంలో చెప్తున్నాడు ఎవరు? పౌలు గారు. కాబట్టి అగ్రిప్ప రాజా, రాజుతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. రాజు ఎదుటికి వచ్చినప్పుడు రాజుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. యేసుక్రీస్తు ప్రభువును దర్శించాడు పగలు 12 గంటల మధ్యాహ్న సమయంలో
గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాలేదు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. దమస్కు పట్టణానికి వెళుతూ ఉన్నాడు పౌలు గారు, సౌలు గారు. ఎందుకు? యేసుక్రీస్తుని అనుసరిస్తున్న వారు సంఘాన్ని పట్టి తీసుకొచ్చి యెరూషలేములో బంధించి వారిని చంపాలని వెళ్తున్నప్పుడు, ఆ దమస్కు పట్టణం దగ్గరతో వచ్చినప్పుడు యేసుక్రీస్తు గొప్ప వెలుగుతో ఆ యొక్క సౌలుని దర్శించాడు. అప్పుడు మాట్లాడాడు దేవుడు అందరితో. మాట్లాడినప్పుడు తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, మొదట ఎప్పుడు ఆ ఆకాశంలో కలిగిన ఆదర్శనానికి నేను అవిధేయుడను కాలేదు. ఆ తర్వాత మొదట దమస్కులో వారికి, దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు కదా, ఆ దమస్కులో వారికి, తర్వాత యెరూషలేములోను, యూదయనంతా, తర్వాత అన్య జనులకు కూడా నేనేం చేశాను, మారు మనసు పొంది దేవునితో తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటుని సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడు పౌలు గారు. మార్చబడిన తర్వాత, దేవుడు అంటే ఎవరు తెలుసుకున్న తర్వాత దేవుడు కనపడిన తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత సౌలుగా ఉన్నట్టు ఆ సౌలు పౌలుగా మార్చబడి బాప్తిస్మం తీసుకొని పౌలుగా మార్చబడి ఏం చేశాడు, కనపడిన దేవునికి సాక్షిగా జీవించాడు. పిల్లలు గమనించండి, చాలా మంది ఈ దినాల్లో కూడా దేవుడు అంటే ఎవరో తెలుసుకున్న తర్వాత, దేవుడు అంటే ఏంటో తిరిగిన తర్వాత, దేవుని శక్తి ఏంటో తెలుసుకున్న తర్వాత, దేవుడు తన జీవితాన్ని మార్చివేసిన తర్వాత మరలా లోకపు జీవితం కొరకు ఎదురు చూస్తున్నారు. లోకంలో కొట్టుమిట్టాడుతున్నారు. లోక సంపదల కొరకు, లోక ఆశల కొరకు, లోక జీవితానికి అలవాటు పడిన దాన్ని బట్టి ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. సత్యం తెలుసుకున్న తర్వాత మరలా ఆ సత్యంలో జీవించడానికి ఇష్టపడుతున్నారు. పిల్లలు గమనించండి, దేవుని నమ్ముకున్న మనము దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు. నాగటి పైన చేయి వేసి వెనుక తిరుగు చూచువాడు నాకు పాత్రుడు కాడని ప్రభు తెలియపరిచాడు కదా. ఒకసారి ప్రభు తెలుసుకున్న తర్వాత, పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మలో వరమును రుచి చూసిన తర్వాత మరలా వెనుతిరిగి చూడకూడదు. వదిలేస్తుంటే పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని, లోకపు జీవితాన్ని మనం ఏం చేయాలా? పూర్తిగా విసర్జించాలి. దేవునికి మనం అవిధేయులుగా ఉండకూడదు. పౌలు అదే అంటున్నాడు, నేను దేవుడు నన్ను దర్శించినప్పుడు, దేవుడు అంటే ఎవరు నేను తెలుసుకున్నప్పుడు, సత్యం ఏంటి నేను గ్రహించినప్పుడు, ఆ దేవుడికి నేను అవిధేయుడను కాలేను. బ్రతికినంత కాలము పౌలు గారు ఏం చేశాడు? దేవుడికి విధేయుడిగానే జీవించాడు. పౌలు గారు దేవుడు ఏమైతే సెలవిస్తూ వచ్చినాడు, ఏమైతే చేయమంటూ చెప్తూ వచ్చాడు, అదే చూస్తూ వచ్చాడు. అందుకని పౌలు గారు ప్రపంచాన్నే మార్చగలిగే గొప్ప సువార్థికుడిగా ఉన్నాడు. ప్రపంచానికి సువార్తను అందించిన వాడు పౌలు గారు. ప్రపంచ యాత్రికుడు అంటారు పౌలు గారు. ఆ దినాలు 2000 సంవత్సరాల పూర్వమే తన పరిచయను అనేక దేశాలకు విస్తరణ చేస్తాడు. అదంతా ఎలా సాధ్యపడింది? దేవునికి విధేయత చూపటం వలననే. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, క్రైస్తవులను చెప్పుకుంటున్న మనం, విశ్వాసమైన చెప్పుకుంటున్న మనము, యేసుక్రీస్తును ఎరిగిన మనము, క్రీస్తును అనుసరిస్తున్న మనము, ఆ క్రీస్తుకు తగినట్లుగానే జీవించాలి. మళ్ళా పాప సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి, శరీరాశలైనటువంటి ఏవి కూడా మనలో ప్రవేశించకూడదు. పాపపు జీవితానికి, పాత జీవితానికి మనం తిరిగి వెళ్ళకూడదు. ఒకవేళ అవిధేయత చూపించావా, అవిధేయుడు అయ్యావా, పాత నిబంధనలు సౌలుగా ఉన్నారు. ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. చూడండి, సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 15వ అధ్యాయం 11వ వచనం. ఆ సౌలు గారు ఏం చేశాడు? ఆ సౌలు కూడా దేవుడు అంటే ఎవరో తెలుసు. ఆ సౌలు కూడా దేవుని శక్తి ఏంటో తెలుసు. దేవుడు తనను ఎన్నుకున్నాడన్న సంగతి తెలుసు. పాత నిబంధనలో సౌలు రాజు, ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు, 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచున్నాను. చూసారా, సౌలుని ఇశ్రాయేల్ రాజు, మొదటి రాజు అనుకుంటా సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నప్పుడు మంచిగానే ఉన్నాడు.
దేవునికి ఇష్టంగానే జీవించాడు. కానీ ఎప్పుడైతే సింహాసనం వచ్చిందో, ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ఎప్పుడైతే పదవి వచ్చిందో, ఎప్పుడైతే ధనం వచ్చిందో, ఎప్పుడైతే అనేక మంది మనుషులు తనకు బానిసగా ఉన్నారు, ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. దేవునికి అవిధేయత చూపటం మొదలుపెట్టాడు. దేవునికి విరోధంగా జీవించడం మొదలుపెట్టాడు. కనుకనే దురాత్మ వచ్చి ఏం చేసింది? సౌలుని వేధించింది. దురాత్మ వచ్చి సౌలుని వేధించింది. దేవుడు తనను ఎడబాసిన సంగతి కూడా సౌలుకి తెలియలేదు. పిల్లలు గమనించండి, మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవుడంటే ఎవరో తెలుసుకున్న తర్వాత, దేవుడు చూచిన తర్వాత, దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన తర్వాత రక్షణను పోగొట్టుకోవడానికి మంచిది కాదు. కాబట్టి గమనించండి, దేవుడు తనను ఎడబాసిన సంగతి కూడా సౌలుకి తెలియలేదు. కనుకనే దేవుడు ఎప్పుడైతే ఎడబాసాడో దురాత్మ వచ్చి అతనిలో ప్రవేశించింది. నీ హృదయంలో లేదా నా హృదయంలో ఉంటే దేవుడన్నా ఉండాలి, లేదంటే దెయ్యమైనా ఉండాలి. రెండిట్లేదో ఒకటి ఉండాల్సిన తప్పలేదు ప్రతి మనిషిలో. కనుక పిల్లలు గమనించండి, దేవుడు ఉంటే నీ జీవితం మారిపోతుంది. దేవుడికి అవకాశం ఇస్తే నీ జీవితం దేవుడు మార్చుకుంటాడు. దేవుడికి అవకాశం ఇస్తే నీ జీవితం ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. దేవుడికి అవకాశం ఇస్తే నీ జీవితంలో అనేకులకు ఉపయోగకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉంటావు. దేవుడిని అలా నిలబెడతాడు. నీ స్వార్థం కోసమో, నీ శరీర కోరికల కోసమో, లోక ఆశల కోసమో, డబ్బు కోసమో, వ్యామోహం కోసమో, తన సంపద కోసమో, పదవుల కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపార కోసమో నువ్వు ఆశపడి దైవానికి అవకాశం ఇస్తే నీ జీవితంలో అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదు. పిల్లలు గమనించండి, క్రైస్తవుడమైన నీకు దేవుడే తోడుగా ఉండాలి. దేవుడే హృదయంలో ఉండాలి. అపవాదికి నువ్వు అవకాశం ఇవ్వద్దు, దెయ్యానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. మనం చూసుకున్నాం కదా దెయ్యాల గురించి, బలహీనపరచు దెయ్యం గురించి, మోగ చెవిటి దెయ్యం గురించి, తర్వాత ఇంకా అనేకమైనటువంటి దెయ్యాలు ఉంటూ ఉంటాయి. మార్క్స్ వార్త 7:20 ప్రకారంగా మనం చూస్తే దురాలోచన, వ్యభిచారం, దొంగతనం, మోసం, ఇవన్నీ కూడా దెయ్యం యొక్క లక్షణాలు. దేవుని లక్షణాలు ఏంటి? ప్రేమ, పరిశుద్ధత, పవిత్రత, ఇతరులకు సహాయం చేయడం, కృతజ్ఞత వచ్చిన మాత్రం పలకడం, సాత్వికము, దీన మనసు, దయ, ఇవన్నీ దేవుని లక్షణం. ఇవి నీళ్ళు లేవంటే దేవుడు నీళ్ళు లేదంటే అర్థం. ఇప్పుడు గమనించండి, దేవుడు నీకు కనపడిన తర్వాత, దేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్న తర్వాత నీ జీవితం మార్పు చెందినట్టుగా ఉండాలి, మార్పు చెందినదిగా ఉండాలి. కనుక అబ్రహాము తనకు దేవుడు కనపడినప్పుడు ఏం చేశాడు? తన జీవితాన్ని మార్చుకున్నాడా లేదా? 12వ అధ్యాయంలో దేవుడు అతనికి కనపడ్డాడు, పిలుచుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నప్పుడు అబ్రహాము దేవుడు చూశాడు, దేవుడు స్వరాన్ని విన్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. అబ్రహాము చెప్పినట్లు, అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా మరి జీవించాడు. కనుకనే ప్రపంచాన్ని దేవుడు దీవించాడు అబ్రహాము ద్వారా. ప్రపంచాన్ని దేవుడు దీవించాడు. ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము సంతానమే. మరి క్రిస్టియన్స్ అబ్రహాము సంతానం. ఎలా? విశ్వాసుల తండ్రి అబ్రహాము. విశ్వాసం మనం కాబట్టి ఆత్మానుసారంగా క్రిస్టియన్స్ కి అబ్రహామే తండ్రిగా పిలువబడ్డాడు. అనేక జన్మలకు నువ్వు తండ్రి వద్దుతూ అన్నాడు. తర్వాత ముస్లిమ్స్ కూడా అబ్రహామే తండ్రి, తన మొదటి కొడుకు సంతానం. ఈ రీతిగా ప్రపంచంలో నేడు ఎవరు ఎక్కువగా? క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇజ్రాయేల్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీరు మూడు వంశాలను దేవుడు చేశాడు, ఆశీర్వదించాడు. కనుకనే దేవునికి మనం విధేయత చూపే వాళ్ళగా ఉండాలి. కానీ మన స్వార్థం కోసం దేవుడిని పక్కన పెట్టద్దు. అలా పక్కన పెట్టావంటే నువ్వు నష్టపోతావు, నీ కుటుంబం నష్టపోతుంది. తర్వాత ఎవరు కూడా నేను బాగు చేయలేరు. అంటే అర్థం ఏంటి? ఆత్మానుసారంగా ఎవరు బాగు చేయలేరు. శరీరానుసారంగా నీకు అన్ని కలిసి ఉండొచ్చు, అన్ని కలిసి రావచ్చు.
ధనము, పదవి, ఉద్యోగం, వ్యాపారం అన్నీ ఉండొచ్చు, కానీ ఉండవలసినది ఉండదు. ఏంటది? నిత్య రక్షణ, పల్లపు రాజ్యము లోయవు అలేవు. కాబట్టి మార్పు చెందిన మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము, క్రీస్తును అనుసరించి మనం ఏం చేయాలి? దేవుడు నీకు కనపడినప్పుడు, దేవుడు మనకు తెలిసిన తర్వాత ఆ రీతిగానే జీవించాలి. రెండవదిగా మనము చూసినట్లయితే అబ్రహాం ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో చివరిలో వారిని ఎదుర్కొన్నట్టు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పిల్లలు గమనించండి, విశ్వాసులమైనటువంటి మనము కూడా మన జీవితంలో ఏం చేయాలంటే అనుదినము ప్రభువుని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. అంతే కదా? అనుదినము మనం ప్రభువుని ఎదుర్కోవాలి. ప్రభుతో మనం సాహసం చేసేవారంగా ఉండాలి. మొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వలు ఏం చేస్తారు? ప్రతిరోజు ఉదయము సాయంత్రం ప్రభువును ఎదుర్కొంటూ, ప్రభుత్వ సహవాసం చేస్తూ, ప్రభుత్వం నడుస్తూ, ప్రభుత్వం ముచ్చటిస్తూ కొన్ని 100 సంవత్సరాలు జీవించారు. అనుదినము మనము కూడా ఆత్మీయులుగా ఉన్న మనము, విశ్వాసంగా ఉన్న మనం ఏం చేయాలి? ఆ రీతిగానే ప్రతి దినము ప్రభువును ఎదుర్కోవాలి. ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు దగ్గరకు వెళ్ళాలి, ప్రభుత్వ సహవాసం చేయాలి. అంటే సహవాసం చేయాలంటే ఏం చేయాలి? అనుదినము ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఆ రీతిగా జీవించాలి, ప్రభువును స్తుతించి ఆరాధించాలి. ఎవరైతే ప్రార్థన, బైబిల్, స్తుతి, ఆరాధన కలిగి ఉంటారో వారి జీవితంలో ఏ లోటుకు కొదువఉండదు. అలా జీవిస్తున్న వారికి ఏది కూడా కొదువై ఉండదు. ఏ పరిస్థితి, ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ వారు భయపడరు, చెడియరు, జంకరు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. కనుక చూడండి, అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రభు కొరకు మనం ఏ రీతిగా ఉంటున్నామో మనం జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసమైన మనము పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో విపులంగా చూస్తున్న ఆ జీవితాన్ని ఆ రీతిగా జీవించడానికి మనం ఏం చేయాలి? తీర్మానం చేసుకుని ఆ రీతిగా మనం కూడా నడుచుకోవాలి. బైబిల్ రాయబడిన ప్రతి మాట, ప్రతి వ్యక్తి గురించి మనము ధ్యానం చేసి మన ముందున్నటువంటి మరి ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే దేవుని భక్తులు ఎలా జీవించారు వారి జీవితాల్లో, ఆ సందర్భం కలిగినప్పుడు లేదా క్లిష్టమైన సందర్భం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వారు ప్రభు పట్ల ఏ రీతిగా అడుగులు వేశారు అనేది వారి జీవితాన్ని మనం తరించి చూచి పరిశీలన చేసి ఆ రీతికి మనం కూడా ప్రభు సహాయంతో ముందుకు నడవాలి. 8వ అధ్యాయం 29 నుంచి 30. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. లేక మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో చదివినటువంటి ఈ యొక్క సందర్భం ఏమిటి అంటే, ఫిలిప్పు ఎవరు అంటే ఫిలిప్పు యేసుక్రీస్తు శిష్యుడు. దేవుడు స్వార్థను ప్రకటిస్తూ అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అనేక దేశాలు తిరుగుతున్నప్పుడు మరి గాజా నుంచి అంటే ఐథియోపియా అనేటువంటి దేశం నుంచి ఒక సైన్యాధిపతి యెరూషలేముకు వస్తాడు ప్రభువును ఆరాధించి వెళ్ళడానికి. అలా వచ్చి ఆ సైన్యాధిపతి ఇథియోపియా ఆ సైన్యాధిపతి యెరూషలేముకు వచ్చి ప్రభువును ఆరాధించి వెళుతూ ఉన్నప్పుడు గాజా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ దేశం అనేటువంటి గాజా అనే పట్టణానికి సమీపంలో ఉన్నప్పుడు ఈ ఫిలిప్పు గారు సమరయ పట్టణంలో ఉంటాడు. గాజాకు సమరయ పట్టణానికి చాలా దూరం ఉంటుంది. అప్పుడు ఆత్మ అంటే
పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఫిలిప్పు, నువ్వు త్వరగా రథము దగ్గరకు వెళ్ళు. ఏ రథము అంటే పలానా చోట అని చెప్పిన తర్వాత ఆ రథం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళు, అతనికి సువార్త ప్రకటన చేయమని చెప్పినప్పుడు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి, దగ్గరకు అంటే ఆ రథము దగ్గరకు పరిగెత్తుకుని పోయి ఆ సైన్యాధిపతిని అడుగుతున్నాడు. గట్టిలో ఎప్పుడు పరిగెత్తుకుంటూనే అడుగుతున్నాడు. అతను రథం మీద ఉన్నాడు, ఫిలిప్పు పరిగెడుతున్నాడు. ఆ యొక్క దారిలోనే, మార్గంలోనే పరిగెత్తుకుంటూ అడుగుతున్నాడు. నీవు చదివేది నువ్వేంటో నువ్వు గ్రహిస్తున్నావు అని అడిగినప్పుడు ఆ సైన్యాధిపతి అంటున్నాడు, నాకెవరో కూడా త్రోవ చూపకపోతే, నాకెవరో కూడా దారి చూపించకపోతే, నాకెవరో చెప్పకపోతే నేను ఎలా తెలుసుకుంటాను? కాబట్టి దయచేసి నా రథాన్ని అని చెప్పి రథాన్ని నిలిపినప్పుడు అప్పుడు ఫిలిప్పు రథానికి అతనితో మాట్లాడుతున్నాడు. అతను చదివేటువంటి భాగం ఏమిటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మాట చదువుతున్నాడు. ఏంటంటే ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయము యేసుక్రీస్తుని గురించి ఉంటే లేఖన భాగం. అది ఆయన గొర్రె వలె వరకు చేయబడిన పొత్తు కత్తిరించమని వలె గొర్రె పిల్ల ఎదుటమో ఎలా మౌనంగా ఉంటుంది, ఆయన నోరు తెరవలేదు అని మాటను ఆయన చదువుతున్నాడు. అంటే యేసుక్రీస్తు సిలువ కార్యం గురించి అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు రాకపోతే యేసుక్రీస్తు పూర్వమే, మరి ఒక 500 సంవత్సరాల పూర్వమే ఇంత లేఖనం రాయబడినప్పుడు ఆ లేఖనాన్ని యేసుక్రీస్తు ప్రభు జరిగించాడు. ఈ సంఘటన, ఈ సువార్తన మరి ఫిలిప్పు ఆ యొక్క సైన్యాధిపతికి చెప్పడం జరుగుతుంది. సువార్తను ప్రకటించాడు. ఎప్పుడు, ఎలా? ఆ సువార్తను ప్రకటించడానికి ఎలా వెళ్తున్నాడు? అతను ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. సమరయ పట్టణం నుంచి గాజా పట్టణానికి అతి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతన్ని ప్రభు బలపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుకు సహాయం చేశాడు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి రథముతో పాటు పరిగెడుతున్నాడు. చూసారా? అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి, అంటే దేవుడి సువార్తను ప్రకటించడానికి ఎంతగా ఇష్టపడుతున్నాడు ఫిలిప్పు. దేవుడి సువార్తను తెలియచేయడానికి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పిల్లల మనం కూడా ఆ రీతిలో ఉండాలి. సువార్త కొరకు మనం పరుగులు పెట్టాలి. సువార్త కొరకు మనం ప్రయాసపడాలి. సువార్తను ప్రకటించడం కోసం. ఎందుకంటే దేవుడు నీకు కనపడినప్పుడు, దేవుడు అంటే ఎవరు నీకు తెలిసినప్పుడు, నిత్య జీవం అంటే నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వేం చేయాలా? దేవుని సువార్తను ప్రకటించాలి. అది మొదటి బాధ్యత. ప్రతి విశ్వాసే మొదటి బాధ్యత. ఆ తర్వాత ప్రత్యేకంగా దేవుడు పిలుచుకొని ఈ పని చేయమని అప్పగిస్తాడు. అది వేరు. కానీ రక్షించబడిన ప్రతి విశ్వాసం, ప్రతి క్రైస్తవుడు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మొదటి బాధ్యత ఏంటి? ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించాలి. ఇది దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. చివరి వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మీరు అంటే అందరితో మాట్లాడుతున్నమాట. మనం సర్వలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒప్పుకుంటే వెళ్ళొచ్చు. కానీ మన ప్రాంతములు, మనం ఉంటున్నటువంటి ప్రాంతములు మనం ఏం చేయాలా? మన వారికి, మనుషులకు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు. నువ్వు ప్రకటన చేయాలి. వారు వినకపోని తర్వాత విషయం నీకు అనవసరం. మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? సువార్తను ప్రకటించడం మన బాధ్యత. వారు వింటారా వినరా అనేది తర్వాత అంశం. అది వారి ఇష్టం. పిల్లరా, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే తిరుగుపోవడం కాదు, సంపాదించుకోవడం కాదు. అలా అని చెప్పేసి నేను పని చేసుకోవద్దని చెప్పడం లేదు. మొదటి బాధ్యత నీ పనులు నువ్వు చేసుకుంటూ, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ, నీ వ్యాపారం నువ్వు చేసుకుంటూ, దేవుడికి ఇచ్చిన కుటుంబ బాధ్యతను విస్మరించకుండా అది చేసుకుంటూ ఏం చేయాలా? దేవుడు సువార్తను ప్రకటించాలి. ఆనాడు ఫిలిప్పు గారు సువార్త ప్రకటించడం కోసం ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. 60 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు సమరయ్య పట్టణం నుంచి గాజా పట్టణానికి. చూసారా? రథమే స్పీడ్గా వెళ్తున్నా, మనిషి స్పీడ్గా పరిగెత్తాడా? రథమే స్పీడ్గా వెళ్తున్నా. అయినా సరే అతను ఆశపడ్డాడు. ఫిలిప్పు సువార్తను ప్రకటించాలని ఆశపడినప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని బలపరిచాడు. కనుకే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మనము కూడా ఆశపడాలి. ఒక అడుగు మనం వేసామంటే మిగిలిన అడుగులన్నీ దేవుడు మనకు
సహాయం చేస్తాడు. భయపడి కూర్చోవాల్సిన అవసరం లేదు. మనకు చేతనంత వరకు దేవుని స్వార్థను ఇతరులకు మనం ప్రకటించాలి. కాబట్టి మీరు గమనించండి, ఎదుర్కోవటానికి పరిగెడుతూ ఉన్నాడు ఫిలిప్పు గారు. ఎవరైతే దేవుడికి విధేయత చూపిస్తారు, ఎవరైతే దేవుడికి లోపడతారు, ఎవరైతే దేవుని మాట వింటారు, ఎవరైతే దేవుని ఆజ్ఞను కై కొట్టారో వారు ఏం చేస్తారు? దేవుని స్వార్థం ప్రకటించడం కోసం ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఆటంకాలైనా, కష్టమైన, నష్టమైన, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా దేవుని స్వార్థం ప్రకటించకుండా ఉండలేదు. అందుకే పౌలు గారు అంటారు, సమయమందును అసమయమందును సువార్త ప్రకటించు. దేవుడు నీ చెయ్యి విడిచేవాడు కాదు, దేవుడు నీకు అన్యాయం చేసేవాడు కాదు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. కాబట్టి గమనించండి, అలా కాకుండా ఒకళ్ళ దేవునికి నువ్వు విధేయత చూపించకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా నువ్వు ఉన్నట్లయితే మరొక వ్యక్తి నిన్ను లాక్కెళ్ళిపోతాడు. పరుగున నీ ఎద్దకు వస్తున్నాడు. ఎవరు? మన శత్రువైన అపవాది. ఎవరిని పరుగుదనా అని వెదకొచ్చు తిరుగుతున్నాడు. ఎవరి కోసం అంటే విశ్వాసుల కోసమే, రక్షించబడిన వారి కోసమే ఆయన తిరుగుతున్నాడు. ఏర్పరచబడిన వారి సహితము మోసం చేయడానికి. ఎలా మోసం చేస్తాడు? నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, నీకు దేని మీద ఆశ ఉందో, నీకు ఏదంటే ఇష్టమో అది ముందు పెట్టి నిన్ను మోసం చేస్తాడు. డబ్బు అంటే నీకు ఇష్టమా? డబ్బు తీసుకొస్తాడు అనేక మార్గాల ద్వారా. ఆ డబ్బుతోనే నేను ఏం చేస్తాడు? పడగొడతాడు. ఆ డబ్బుతోనే నిన్ను నా నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ నీకు ఇంకేదైనా ఇష్టమా? దేని మీద నీకు ఇష్టం ఉందా? భూముల, ఆస్తుల, లేదా కార్ల, బిల్డింగ్ల, ఏదైనా కావచ్చు, ఉద్యోగమా, వ్యాపారం. నువ్వు దేన్నైతే ఇష్టపడుతున్నావో దాన్నే తీసుకొస్తాడు ముందుకు. ఒకళ్ళు స్త్రీ అయితే పురుషుడు అంటే నీకు ఇష్టమా? ఒకళ్ళు పురుషుడు అయితే స్త్రీ అంటే నీకు ఇష్టమా? అదే నీ ముందు పెడతాడు. ఎందుకు అంటే నువ్వు దేవుడి నుంచి తప్పుకోవాలా. అది అపవాది టార్గెట్. నిన్ను దేవుడి నుంచి తప్పించడమే అపవాది టార్గెట్. కాబట్టి నువ్వు కోరిక నీ ముందు పెట్టాలి. అపవాదికి సాధ్యమేనండి. ఈ లోకానికి సంబంధించిన వస్తువులు, ధనము, సంపద, పేరు, ప్రఖ్యాతి ఇవన్నీ ఇవ్వటం అపవాదికి సాధ్యమే. కానీ మనిషి ప్రాణం తీయలేడు, జీవాన్ని ఇవ్వలేడు. కాబట్టి పిల్లల మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. చాలా జాగ్రత్త. విశ్వాసముగా ఉన్న మనము, దేవుడు అంటే ఎవరో తెలుసుకున్న మనము, దేవుడు అంటే ఏంటో తెలిసిన తర్వాత, దేవుడు అంటే రుచి చూచిన తర్వాత కూడా ఇంకా లోకానుసారమైన వాటి కొరకు పరుగులు పెడుతున్నావా? లోకానుసారమైన వాటి కొరకు నువ్వు ఇంకా పరుగులు పెడుతూ ఉన్నావా? చాలా జాగ్రత్త. అపాయం నీ మీదకి హఠాత్తుగా వచ్చేస్తుంది. దుష్టుడు హఠాత్తుగా నీ మీదకి వచ్చేస్తాడు. దరిద్రత వచ్చేస్తుంది, దారిద్రత వచ్చేస్తుంది. పిల్లలు గమనించండి, ఈ రీతిగా లోకానుసారంగా పరిగెత్తిన వ్యక్తులు కూడా ఉన్నారు. చాలా మంది బైబిల్ మనం చూద్దాం. ఒక వ్యక్తిని చాలా మంది ఉన్నారు. మీకు గుర్తు చేస్తాం. గెహజీ, ఎలీషా గారి దగ్గరగా శిష్యుడిగా చేస్తున్న గెహజీ, దైవ సేవకుడి దగ్గర, దైవ సేవకుడు రాబోయే జీవితంలో దైవ సేవకుడిగా ఉండాల్సినటువంటి ఆ గెహజీ తప్పిలు పొందుతున్నప్పుడు ఆ గెహజీ ఏం చేశాడు? సాక్షాత్తు దేవుని స్వార్థం ప్రకటించవలసిన వ్యక్తి, దేవునికి లోపడాల్సిన వ్యక్తి, దేవుడు అంటే ఎవరో రుచి చూచిన వ్యక్తి, దేవుని శక్తి అంటే రుచి చూసిన వ్యక్తి అయినను ఏర్పరచబడిన వ్యక్తిని ఏం చేసినప్పుడు అది మోసం చూసి పడగొట్టేసింది. ఎప్పుడైతే నయమాను అక్కడికి వచ్చి మరి స్వస్థత పొందుకొని వెళుతూ ఎలీషా గారికి, దైవజనుడికి అతను తీసుకొచ్చిన గొప్ప కానుకలు, వస్త్రాలు, డబ్బు, వెండి, బంగారం ఇవన్నీ ఇవ్వాలని చూసినప్పుడు దైవజనుడు ఏం చేశాడు? అవన్నీ నాకు ఏది వద్దు, నీ పూచిక పుల్లవ నాకు వద్దు, తీసుకెళ్ళిపోమని దైవజనుడు కరాఖండిగా చెప్పేశాడు. ఏం తీసుకోలేదు. కానీ దైవజనుడిని అనుసరిస్తున్న ఈ గెహజీ దైవజనుడు చెప్పినట్లుగానే జీవించాలి. ఎందుకంటే అతను చూస్తూ పెరుగుతున్నాడు, అతని యొక్క నేర్చుకుంటున్నాడు. కానీ అది నేర్చుకోకుండా అపవాది తన మనసులో ఆలోచన పెట్టాడు. గెహజీకి ఏమంటే ఇష్టం? డబ్బు, బంగారం, వస్త్రాలు, అవంటే ఇష్టం. కనుక అవే అతని మనసులో ఒక ఆలోచన పుట్టించాడు అపవాది. ఏమని?
నా యజమానుడు అంటే ఎలీషా ప్రవక్త వీటిని వద్దంటున్నాడు. ప్రవక్త గారికి తెలియకుండా నేను వెళ్ళి తీసుకుంటాను. ఒక చిన్న ఆలోచన పెట్టాడు. చూశారు, ఆ ఆలోచన రావటం ఏం చేశాడు? పరుగు పరుగున నయమాను వెళుతూ ఉన్నప్పుడు పరుగున వెళ్ళి అతను ఎదుర్కొన్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నాడు? ఈ లోక సంపదల కోసం పరిగెడుతున్నాడు. కానీ ఫిలిప్ ఎక్కడికి పరిగెత్తాడు? దేవుని సువార్తను ప్రకటించడం కోసం పరిగెత్తాడు. ఈ గెహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సైన్యాధిపతి నయమాన్ని ఎదుర్కొని అబద్ధం చెప్పి వస్తువులు, ధనము, బంగారము, వెండి అన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడేమన్నాడు ఎలీషా గారు తెలియదనుకున్నాడు. ఎలీషా చూడలేదనుకున్నాడు. దైవజనుడికి సమస్తం తెలుసు. అప్పుడేమన్నాడు? గెహజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే అబద్ధం ఆడుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదని. అప్పుడు అంటున్నాడు దైవజనుడు, నువ్వు ఆ నయమాన్ని కలుసుకోవడానికి పరుగున వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? చూసారా, దైవజనుడిని మోసం చేయాలనుకుంటే మోసం చేయలేదు ఎవరు. అందుకే దేవుడు రాయించాడు, వెక్కిరించబడడు దేవుడు. మనుషుడు ఏమి వెళ్తాడో ఆ పంటనే కోస్తాడు. మోసపోవద్దు. మోసం చేయాలనుకున్నాడు ఎలీషాని గెహజీ, కానీ మోసపోయింది ఎవరు? గెహజీనే మోసపోయాడు. కాబట్టి దేవుడు ఊరుకోడు. లోక సంపదల కోసమో ధన ధాన్యాదుల కోసమో మనం సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. ఎందుకు అంటే దేవుని రాక అత్యంత సమీపంగా ఉంది. రేపే అన్నట్టుగా ఉంది. దేవుడు చెప్పిన సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి. క్రీస్తు విరోధి రావడానికి వాళ్ళకు వచ్చేసే ఉన్నాడు. బయట సంగతులు మనం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రపంచ శాంతి అంటూ మరి ట్రంప్ గారి మేనల్లుడు ఏం చేస్తున్నాడో ప్రపంచ శాంతి అంటూ ముందుకు వచ్చాడు. తెర ముందుకు ఒక్కొక్క దేశాన్ని ఏం చేస్తున్నాడు? శాంతి పరుస్తున్నాడు. ఇవన్నీ శాంతిపరిచి ఈ దేశాలన్నీ శాంతి ఒప్పందం మీద సంతకం చేస్తే మరుక్షణం దేవుడు రాకుండా తప్పపాటున ఎత్తబడతాము. చాలా మంది ప్రవక్తలు పెద్దవారు ఏమంటున్నారంటే బహుశా అతనేనేమో క్రీస్తు విరోధించున్నారు. పిల్లలు గమనించండి, క్రైస్తవులు మెలకు కలిగి జీవించాలి. బయట జరిగే సంగతులు బైబిల్లో రాయబడినవే బయట జరుగుతున్నాయి. బయట జరిగే సంగతులు, ప్రపంచంలో జరిగే సంగతులు మనం బైబిల్లో చూసి పోల్చుకొని దేవుని తాకడ పక్కన సిద్ధపడాలి. కాబట్టి డబ్బు కోసమో, బంగారం కోసమో, వెండి కోసమో, సంపద కోసమో మనం సంపాదించుకోవడానికి ఇది సమయమో కానే కాదు. మరి ఏం సంపాదించాలి? దేవుడు చెప్పాడు కదా గొప్ప ఆజ్ఞ. ఏమన్నాడు? ఆత్మల రక్షణ మనకు ముఖ్యమైన సంపద. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆత్మ సంపాదన మనకున్న ముఖ్యమైనటువంటి విధి. ఇలా గమనించండి, ఎక్కడికి పరిగెడుతున్నాం మనం? ఈ లోకంలో దేనికోసం పరిగెడుతున్నాం? ఒకవేళ ఆరోగ్యం లేకపోయినా, ఒకవేళ ధనం లేకపోయినా, ఒకవేళ పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా ప్రభువును మాత్రం విడవద్దు. ప్రభు సువార్తను విడవద్దు. పిల్లలు గమనించండి, దేవుని పరిచయం చేస్తూ ఉంటే, దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉంటే నీకు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు పనిచేస్తే నీకు కావాల్సిన ప్రతి అవసరత దేవుడు సమయానుకూలంగా తీరుస్తాడు. దేవుడేమి మనం చిన్నగా ఉంచాలని ఆశపడడు. ఆయన అనుకోడు. అసలు ఆయన దేవుడు ఉద్దేశం కానే కాదు. లేకపోతే మనం చూస్తాం 2వ అధ్యాయం 5వ వచనం, ఈ లోక సంబంధమైనటువంటి విషయంలో మనం భాగ్యవంతులుగా ఉండాలని కూడా ప్రభు ఆశపడుతున్నాడు. మీరు ఆశీర్వాదం కారకులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారని పత్రికలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇలా గమనించండి, మన పరుగు ఎలా ఉంటుంది, ఎక్కడికి మనం పరిగెడుతున్నాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూసుకున్నాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. అక్కడ పౌలు గారు చెప్పుకున్నట్టు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను అంటున్నాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది ఇది నాకు మాత్రమే కాదు, కానీ ఎవరైతే ప్రభు కొరకు ఈ రీతిగా ప్రయాసపడి ఆత్మ సంపద కొరకు దేవుని సువార్తను ప్రకటించడం కొరకు పరుగు పెడతారు, వారికి కూడా ఈ నీతి కిరీటము
దాచబడి ఉంది అని అక్కడ పౌలు గారు సెలవిస్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడను, నా పరుగు కడముట్టించి. మనము కూడా అలా పరిగెత్తాలి. గెహాజీ పరిగెత్తినట్లు కాదు, ఆకాను పరిగెత్తినట్లు కాదు, ఇస్కరేతు యూదా పరిగెత్తినట్లు కాదు. వీళ్ళంతా ఈ ముగ్గురు ఏం చేశారు? డబ్బు కోసం పరిగెత్తారు. ఆకాను దేనికోసం పరిగెత్తారు? అసెప్తమైన దానికోసం. ఎరుకో పక్కన ఉంటుంది అసెప్తమైనటువంటి వస్త్రాలు, వెండి వజ్రాల కోసం పరిగెత్తాడు. తను తన కుటుంబము సర్వనాశనం అయిపోయాడు. గెహాజీ పరిగెత్తాడు డబ్బు కోసము, బంగారం కోసము. తను తన కుటుంబం సర్వకాలము నశించిపోయాడు కుష్ఠవ్యాధితో. అదిన కుష్ఠవ్యాధికి మెడిసిన్ లేదు. తర్వాత ఇస్కరేతు యూదా డబ్బు కోసమే బ్రతికాడు ప్రభుత్వ ఉంటుంది. చివరికి ఏమైపోయాడు? ఆ డబ్బుతోనే చచ్చిపోయాడు. ఈ లోక సంబంధమైనవి మనకు ముఖ్యం కాదు. ఎందుకంటే ఈ లోక జీవితం కొద్ది కాలమే, 60, 80, 100 సంవత్సరం, అంతకంటే ఎక్కువ అలా మన ఇక్కడ ఉండదు. యుగ యుగాలు ఉండబోయేది పరలోక రాజ్యంలో ప్రభుత్వం. అక్కడ నువ్వు కావాల్సిన సంపద సంపాదించు. అది సంపాదించాలంటే ఇక్కడ నువ్వు సువార్త చేస్తే, దేవుడు పని చేస్తే నీకు అక్కడ బహుమతులు, గొప్ప ఇల్లు, అనేకమైనటువంటి గొప్ప ధనము దేవుడు నీకు అక్కడ అనుగ్రహిస్తాడు. అది శాశ్వతం, అది మనకు కావాలి. అందుకొరకు దేవుడు ఇచ్చిన అవకాశం ఏం చేయాలనో ఈ యొక్క జీవితాన్ని ప్రభు పని కొరకు వాడుకోవాలి. కాబట్టి అబ్రహాం కూడా అలాగే పరిగెత్తారు కదా, వారికి విందు చేయడానికి పరిగెత్తుకుంటూ ప్రభువును కలుసుకున్నాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వారికి విందు చేశాడు. పరిగెత్తుకుంటూ ప్రభువుని ఎదుర్కొన్నాడు. తర్వాత ఏం చేశాడు? నేల మట్టుకు వంగి, చూసారా? నేల మట్టుకు వంగి ఏం చేశాడు అంటే అతనికి అక్కడ సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే ఏంటి? నేల మట్టుకు వంగడం అంటే ఏంటి? తను తానుగా పూర్తిగా తగ్గించుకున్నాడు. ఎవరు? అబ్రహాం. దేవుని కొరకు తను తాను పూర్తిగా సమర్పించుకున్నాడు. రోమపత్రిక 12:2 మనం చూస్తే దేవుడు చక్కటి మాట మనకు రాయించి పెట్టాడు. రోమపత్రిక 12:2. కాబట్టి అది గమనించండి. అబ్రహాము నేల మట్టుకు వంగిపోయాడు, తను తానుగా పూర్తిగా తగ్గించుకున్నాడు. మనము కూడా పూర్తిగా ప్రభువుకి సమర్పించుకోవాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సేవ మీకు యుక్తమైనది. ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధం ఏంటది? మన జీవితము దేవునికి సజీవ యాగముగా మనం అర్పించుకోవాలి. మన ప్రాణాత్మ దేహములను, ప్రాణము, ఆత్మను, దేహమును మనం ఏం చేయాలి? దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఆ పని చేశాడు అబ్రహాము. నేను మనకు ఇప్పుడు తగ్గించుకున్నాడు. అహంకారం లేదు, గర్వం లేదు, పొగరు లేదు, కోపము లేదు. దేవుని ఎదుట పూర్తిగా వంగిపోయాడు. ఎప్పుడైతే దేవుడికి నువ్వు లోపడతావు, ఎప్పుడైతే నీవు తగ్గించుకుంటావు, దేవుడు నిన్నేం చేస్తాడు? అత్యధికంగా హెచ్చిస్తాడు. పిల్లలు గమనించి తను తాను తగ్గించుకున్న ప్రతి వాడు హెచ్చించబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ప్రాణాత్మ దేహాలను పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలా. కాబట్టి మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఉత్తమమైనటువంటి సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తానికి లోబడి మన మనసును మార్చుకొని మనము ప్రభుకి అర్పించుకోవాలా. కాబట్టి అబ్రహాం ఆ రీతిగానే తను తాను పూర్తిగా తగ్గించుకొని దేవునికి అర్పించుకున్నాడు. తన ప్రాణాత్మ దేహాలను, ప్రాణాన్ని, ఆత్మను, తన దేహాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. తనకి దేవుడు అత్యంతంగా అతన్ని దీవించాడు. తర్వాత మనం చూసినట్లయితే 5వ వచనంలో ఏమంటున్నాడు అబ్రహాము? మీరు 4వ వచనం, 3వ వచనం, నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. దేవుడు దాటిపోయేవాడు కాదు. 4వదిగా దేవుడు దాటిపోయేవాడు కాదు. పిల్లలు గమనించండి. శ్రమలలో, కష్టాల్లో, ఇరుకు ఇబ్బందులలో, బాధలలో, శోధనలు, అనారోగ్య సమస్యలలో దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, దాటిపోయేవాడు.
చాలా మంది మనుషుల పైన ఆధారపడితే మనుషులు దాటిపోతారు. మనం ఏదైనా అవసరం ఉండి అడిగామనుకో ఏమంటారు, తర్వాత చూద్దాంలే, సాయంత్రం చేస్తాలే, లేదా రేపు చేస్తాలే, అయ్యో ఇంకా రాలేదు నా చేతి అంటూ ఏం చేస్తారు, దాటిపోయే సమాధానం చెప్తారు. అంటే దాటిపోవాలని అనుకో ఉంది. వారు చేయగలిగిన సహాయం వారు చేతనైనప్పటికీ చేయకుండా ఏం చేస్తారు, దాటవేసి సమాధానం చెప్తారు. అంటే దాటిపోతారు. కానీ మనుషులు దాటిపోయినా మనము నమ్ముకున్న దేవుడు మనలను దాటిపోయేవాడు కాదు. మాట్లాడబోతుంది, దాటిపోయేవాడు కాదు, యేసు దైవము. ఒక గుడ్డివాడు, ఇద్దరు గుడ్డి వ్యక్తులు ఏం చేస్తారు, దావీదు కుమారుడు మమ్మలను కరుణించమని కేకలు వేసినప్పుడు దేవుడు ఏం చేసిన వారిని కరుణించాడు, నిలబడ్డాడు. మీకేం కావాలని అడిగితే అయ్యా మాకు చూపు కావాలయ్యా నాకు వారికి చూపును ప్రసాదించారు. ఒక కనాను స్త్రీ విశ్వాసంతో ఆయనను అడిగింది. ఆమె అన్నివారు, అంటే ఇశ్రాయేలు జనాంగానికి చెందిన వ్యక్తి కాదు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు, ఆమె విశ్వాసాన్ని చూసి నువ్వు కోరింది నీకు అవును కాదా అని పలికాడు. వెంటనే నా కుమార్తె దయ్యం పట్టి ఉన్న తన కుమార్తె స్వస్థత పొందుతుంది. ఆ తర్వాత ఇంకేం చేయబడింది, దురాత్మలు పట్టిన వారు ప్రభు ఎదుకు వచ్చినప్పుడు వారు వేడుకున్నారు. పాట యొక్క అర్థం చెప్తున్నారు 3 వచనాలు. దేవుడు ఏమన్నాడు, ఆ దురాత్మతో మీరు వదిలిపోమన్నప్పుడు అవే వారిని వదిలి వెళ్ళిపోయి, సర్వశక్తిమంతుడు కనుక ఆయన అసాధ్యమైనది లేదు కనుక దెయ్యాలకు తెలుసు దేవుడు ఎవరో కనుక ఏమొచ్చినాయి, దేవుని మాటకు లోబడి అవి వెళ్ళిపోయాయి. ఒకనొక సందర్భంలో శానా అనేటువంటి వ్యక్తిలో కొన్ని వేల దెయ్యాలు దూరినప్పుడు యేసు ప్రభు వారిని అడుగుతాడు, నీ పేరేమంటే శానా అంటాడు. అంటే సైన్యము, గొప్ప సైన్యము అన్నట్టు శాన. మేము అనేకులము అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు, మీరైతే వదిలిపోమన్నారు. ఆ వేడుకుంటా ఏమని, అయ్యా మమ్మల్ని పాతాళంలోనికి పంపొద్దు. అద్భుతమైన మాట, అర్థం చేసుకున్న వారికి అర్థమవుతుంది. సమయలు గ్రంథము, మొదటి సమయలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన చక్కటి మాట, సజీవులను మృతులను సజీవులను చేయవాడు యెహోవాయే. అంటే జీవముతో ఉన్నవారిని జీవం లేని వారిని సజీవులుగా చేయగలిగిన వాడు యెహోవాయే. తర్వాత పాతాళంలోనికి పంపొచ్చు, అందులో నుంచి మరలా బయటకు రప్పించేవాడు యెహోవాయే, దేవుడే అని రాయబడింది. ఈ దయ్యాలు ఏమంటున్నాయి, యేసు ప్రభుత్వం అయ్యా మమ్మల్ని పాతాళంలోనికి పంపొద్దు అంటున్నాయి. అంటే పాతాళంలోకి పంపే శక్తి ఎవరికి తెలుసా, ఒక్క దేవుడికే ఉంది. తర్వాత ఆ పాతాళం నుంచి బయటకు రప్పించే శక్తి ఒక్క దేవుడికే ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని దెయ్యాలకు తెలుసు కనుక మమ్మల్ని పాతాళంలోనికి పంపొద్దు అని వేడుకున్నాయి. ఇలా గమనించినాయి. అలా అభివృద్ధాత్మ పచ్చిన వారికి విడుదల ఇచ్చాడు. దాటిపోయేవాడు కాదు నేను ప్రకటిస్తున్న యేసయ్య కనుక ఎవరిని దాటిపోలేదు. ఆయన వేడుకున్న వారిని ఎవరిని ఆయన దాటిపోలేదు. ఆరాధ్యమూర్తి గారు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి, బైబిల్లో తప్పులు వెతకాలని ఏం చేశాడు, బైబిల్ చదవటం ప్రారంభం చేశాడు. ఆయన చాలా పెద్ద చదువుకున్నాడు, బారిస్టర్ చదువుకున్నాడు. బైబిల్లో తప్పులు వెతకాలని ఏం చేశాడు, బైబిల్ చదవటం మొదలుకు వచ్చినప్పుడు ఆ బైబిల్ చదువుతున్నట్టు తానే పాపనని అర్థమైపోయింది. తనలోనే భయంకరమైన తప్పులు ఉన్నాయని అర్థమైపోయింది. తన జీవితం మీద తనకు తెలిసిపోయింది. నేను వెంటనే ఏం చేయబడ్డాడు, మారు మనసు పొందాడు. ఇతనే యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. చూసారా, దేవుడు దాటిపోలేదండి. ఆరాధ్యమూర్తి గారిని, ఆయన కుటుంబాన్ని, వారి వంశాన్ని, ఇంకా అనేక కుటుంబాలను ఆయన ద్వారా దేవుడు దాటిపోలేదు. ఈనాడు నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ అనారోగ్య సమస్యలో ఉన్నా, ఏ ఆర్థిక సమస్యలో ఉన్నా, నువ్వు ఒక్క చిన్న ప్రార్థన చేయి, యేసయ్యా నువ్వు దాటిపోవని నేను విన్నాను, నాకు సహాయం చేయమని అడిగితే, నన్ను దాటిపోవయ్యా నువ్వు అడిగితే, నా దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నిన్ను దాటిపోడు.
ఏ పరిస్థితులు అయితే నీకు ఇబ్బందులుగా ఉన్నాయో, ఏ పరిస్థితులు అయితే నువ్వు దిగజారిపోయి ఉన్నావో, ఏ పరిస్థితులు కూరుకుపోయి ఉన్నావో, ఆ పరిస్థితుల నుంచి నిన్ను దాటింప చేస్తాడు. కానీ నిన్ను దాటిపోయేవాడు కాదు నా యేసు. పిల్లలు గమనించండి, ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆ కష్టమైనటువంటి పరిస్థితుల నుంచి నిన్ను దాటింప చేస్తాడు. కానీ నిన్ను దాటిపోడు నా దేవుడు. చూడండి, 136 కీర్తన 14వ చరణం మనం చూసినట్లయితే చక్కటి మాట దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. 136వ కీర్తన 14వ చరణం. వీళ్ళరా ఎవరినైనా సరే దేవుడు హక్కున చేర్చుకుంటాడు. చూడు, నా అరచేతుల్లో నేను చెట్టుకొని అంటున్న దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదండి. మనుషులందరూ ఆయన బిడ్డలే. ఏ ఒక్కరూ నిషేధించబడిన వారు కాదు. ఏ ఒక్కరు ప్రభుకి దూరంగా ఉండకూడదని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమను దాటిపోచేసెను. ఆయనకొక నిరంతరమును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోచేసారు. దాని నడుమ అంటే ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, ఇశ్రాయేల్ గొప్ప జనాంగాన్ని, తన బిడ్డలను దగ్గరగా 30 లక్షల మందిని ఏం చేశాడు? ఎర్ర సముద్రం నుంచి వారిని దాటింపచేశాడు. బహుభయంకరమైన సముద్రం ముందు, ఎదర సముద్రం ఉంది, వెనకాల మరో సైన్యం తరుముతూ వస్తుంది. ముందు నుయ్యి వెనక పోయి అన్నటువంటి వారి పరిస్థితి. ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ముందు నుయ్యి వెనక పోయి అన్న పరిస్థితి. అంత తప్పించుకోవడానికి అవకాశము లేని స్థితి, భయంకరమైన పరిస్థితి. ఇక తప్పించుకోవడానికి అవకాశం లేదు, చచ్చిపోతే తప్ప. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడు? ఆ క్లిష్టమైన, ఆ కష్టమైన పరిస్థితులను ఏం చేశాడు? ఆ పరిస్థితుల నుంచి వారిని దాటింపచేశాడు. సముద్రాన్ని 2గా చీల్చేశాడు. ఎర్ర సముద్రంలో మధ్యలో ఏం చేశాడు? ఆరిపోయిన నేలను చేసి ఆ నీళ్లను 2 పక్కల, ఇరుపక్కల గోడల్లాగా నిలబెట్టాడు. పెద్ద గోడలాగా నీటిని నిలబెట్టాడు. ఆ సముద్రంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ 30 లక్షల మంది సమస్త వారు సంపాదించిన సంపదతో, పశువులతో, సమస్త సంపదతో ఒక రోజల్లా, ఒక నైటల్లా వాళ్ళు దాటిపోయారు. ఎప్పుడైతే ఆ దగ్గరికి వెళ్ళిపోతున్నారో ఈ 5 సైన్యం కూడా వారిని చూసి వారిని వెంబడించింది. ఎక్కడ? ఎర్ర సముద్రంలో. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ ఒడ్డుకు వెళ్ళిపోయారు, వెంటనే దేవుడు ఏం చేశాడు? అదే పరిస్థితిని వారి మీదకి రప్పించాడు. 5 తీర సైన్యం మీదకి. అంటే ఏంటి? మరలా సముద్రం కలిసిపోయింది, ఒక్కటైపోయింది. అంత పెద్ద సైన్యము ఇశ్రాయేలు ప్రజల ముందే ఎర్ర సముద్రంలో చచ్చిపోయారు. నేలను తేలియాడుతున్నారు శవాలు. కాబట్టి పిల్లలు గమనించండి, యేసుక్రీస్తుని నువ్వు తెలుసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ఎదురు నువ్వు వచ్చినట్లయితే, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతి ఏదైనా, నువ్వు ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, అప్పుల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఆర్థిక సమస్యల్లో ఉన్నావా, అనారోగ్య సమస్యల్లో ఉన్నావా, యేసయ్యను హృదయపూర్వకంగా అడుగు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నిన్ను దాటిపోయేవాడు కానే కాదు. అపవిత్రాత్మ చేత బాధపడుతున్నావా, వాటి చేత పీడింపబడుతున్నావా, వాటి చేత నడిపించబడుతున్నావా, అయినా సరే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు యథార్థంగా, హృదయపూర్వకంగా యేసయ్య నన్ను సహాయం చేయి, నువ్వు దాటిపోయేవాడు కాదు అని నేను విన్నాను, నాకు సహాయం చేయమని ఒక్క మాట కలిగితే, హృదయపూర్వకంగా, కపటంతో కాదు, మోసంతో కాదు, నటనతో కాదు, నీ స్థితి అంటే దేవునికి తెలుసు, నీ హృదయం అంటే దేవునికి తెలుసు. యథార్థంగా నువ్వు అడిగితే దేవుడు నీ ఉన్న స్థితుల నుంచి ఏం చేస్తాడు? నిన్ను విడిపిస్తాడు. ఆ స్థితి నుంచి నిన్ను దాటింపచేస్తాడు. ఇలాగా గమనించండి. తర్వాత ఆ విషయం తెలిసినాడు అబ్రహాం ఏం చేశాడు? నన్ను దాటిపోవద్దయ్యా అన్నాడు. కనుక దాటిపోయాడు అబ్రహాంని దేవుడు? దాటిపోలేదండి, దాటిపోలేదు. ఆ తర్వాత దీవెనలు ఎలా ఇచ్చాడో ఆ తర్వాత మనకు కనపడుతుంది. ఆ తర్వాత 5వది మనం చూస్తే, అబ్రహాము దేవునికి ఆతిథ్యం చేశాడు కదా, మనం చూస్తాం కదా. 6వ వచనం నుంచి అబ్రహాము గుడారం శార ఎదురు త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అబ్రహాం వయసు ఎంతో తెలుసా అండి మీకు? అప్పుడు అబ్రహాము వయస్సు దాదాపుగా 17వ వచనం చూడండి, 17వ అధ్యాయంలో
99 ఏళ్ల వయసు. 15వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. అబ్రహాం వయసు ఎంత? 99 సంవత్సరాలు. 18వ అధ్యాయం వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? దేవునికి ఆతిథ్యం చేయడం కోసం పరుగులు పెడుతున్నాడు. ఏ వయసులో? 99 సంవత్సరాలు. అంటే 100 సంవత్సరాల వయసు అనుకోండి. 100 సంవత్సరాల వయసులో ప్రభువుకి పరిచయం చేయడానికి, ప్రభువుకి ఆతిథ్యం ఇవ్వడానికి, దేవుడి స్వార్థ ప్రకటించడానికి ఏం చేస్తున్నాడు? పరుగులు పెడుతున్నాడు. మన వయసు అంతా మనం ఏ వయసులో ఉన్నాము? అబ్రహాము ఏ వయసులో ఉన్నాడు? అబ్రహాము నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ దేవుడు ఎంత ఎవరో అతను తెలుసు కాబట్టి దేవుడు అతనికి కనపడినప్పుడు దేవుడు అబ్రహాం ఏం చేశాడు? పరుగులు పెట్టుకుంటూ దేవుని పరిచర్య చేశాడు. మనకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. మంచి యవన వయసులో ఉన్నాము. మరి మన మీద ప్రయాసపడుతున్నాం దేవుని పరిచర్య కోసం, దేవుని స్వార్థను ప్రకటించడం కోసం, దేవునికి ఆతిథ్యం చేయడం కోసం. చూసారా, అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి శారా యొద్దకు వెళ్ళి, నువ్వు త్వరపడి రొట్టెలు చేయమంటున్నాడు. ఇతను త్వరపడుతున్నాడు, ఇతను పరుగులు పెడుతున్నాడు. ఆ శారాను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. నువ్వు త్వరపడి ప్రభువుకి నువ్వేం చేయాలా? రొట్టెలు చేయి అని ఎప్పుడైతే చెప్పాడు, వెంటనే శారా కూడా భర్త మాట విని భర్తకు లోబడి భర్త చెప్పినట్లుగే చేస్తుంది. తర్వాత అక్కడి నుంచి అబ్రహాం ఏం చేశాడు? గుడారం మళ్ళీ ఏం చేశాడు? పశువర్షాలకు పరిగెడుతూ వెళ్తున్నాడు. చూడండి, అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి. చూసారా, నడక కాదు, దేవుడు అంటే తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన తర్వాత, దేవుని రుచి చూసిన తర్వాత ఏం చేస్తున్నాడు? అబ్రహాము పరుగులు పెడుతూ ఉన్నాడు. గుడారంలోకి పరుగులు పెట్టాడు. గుడారం నుంచి పశువుల శాలకు పరుగులు పెడుతున్నాడు. పరుగులు పెట్టి ఏం చేస్తున్నాడంట? మంచి లేత దూడను పట్టుకున్నాడు. ఎలాంటిది? లేత దూడ. ఇక్కడ ఆవం లేదండి, గిత్తాం లేదు, ఎవరో లేత దూడ. ఒక విషయం గమనించండి, ఆవు ఎక్కువ పరుగులు పెడుతుందా, లేదా యవనంలో ఉన్నటువంటి గిత్త పరుగులు పెడుతుందా, లేదా దూడలు పరుగులు పెడుతుంటాయా? దూడలే పరుగులు పెడుతూ ఉంటాయి. వాటికంటే స్పీడ్గా పరుగులు పెడుతూ ఉంటాయి లేత దూడలు. కానీ అబ్రహాము మరి ఆ లేత దూడతో పాటు పరుగులు పట్టుకున్నాడంటే ఎంత దేవునికి కోసం ఎంత ఆశ, ఎంత ఉత్సాహం కలిగి ఉన్నాడు కదా. ఆ శక్తి, ఆ యొక్క బలం ఎలా వచ్చింది? దేవుడే ఇచ్చాడు. ఆ వయసులో కూడా, 100 సంవత్సరాల వయసులో కూడా లేత దూడను పట్టుకోవడం, పరుగులు పెడుతున్నాడు అంటే మాటలు కాదు. మనం కనీసం తోడును పట్టుకోలేము. కానీ అబ్రహాము నిండు వృద్ధాప్యంలో ఉండి కూడా ప్రభు పరిచయం చేయడానికి పరుగులు పెడుతున్నాడు. మనమెంతగా పరుగులు పెడుతున్నాం? దేవుడు పని ఉందంటే మనం పరుగులు పెడుతున్నామా? ప్రార్థన ఉందంటే పరుగులు పెడుతున్నామా? మీటింగ్స్ ఉన్నాయంటే పరుగులు పెడుతున్నామా? ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నామా? చాలా జాగ్రత్త. ప్రతి విషయాన్ని దేవుడు లెక్కలో తీసుకొస్తాడు. రక్షించబడి నువ్వు నేనైనా సరే, నువ్వైనా సరే, రక్షించబడి ఎవరమైనా తిని తొంగని పడుకుంటే సరిపోదు. దేవుడు లెక్క అడుగుతాడు. బెత్తం వాడక ముందే భయం కలిగి దేవుడు పరిచయం చేయాలి. సమయమందును అసమయమందును అంటే అర్థం ఏంటి? పగలు రాత్రి, ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, నీకు డబ్బున్నా డబ్బు లేకపోయినా నువ్వేం చేయాలా? దేవుని స్వార్థను ప్రకటించాలి. చూసారా, ఆతిథ్యం చేయడానికి, దేవునికి పరిచయం చేయడానికి అబ్రహాము గారు ఎలా పరుగులు పెడుతున్నాడు. నీలో ఉందా ఆ పరుగు? దేవుని పరిచయం కోసం, దేవుని పని చేయడం కోసం నీకుందా ఆశ, నీకుందా ఉత్సాహం? తీర్మానం చేసుకో, ఒకసారి పరిశ్రమ చేసుకో. ఒకవేళ అలాంటి ఆశ లేకపోతే ఇకనైనా క్షమాపణ అడిగి, దేవైపు నుంచైనా సరే నేను నీ పరిచయం చేస్తానయ్యా, నాకు చేతనంత వరకు నేను చేస్తాను, నాకు సహాయం చేయమని అడుగు. ఇచ్చిన జీవితాన్ని వృధాగా గడపడుతుంది. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు వృధాగా పోగొట్టుకోవద్దు. భయం కలిగి ఉన్నాం. మనమందరము క్రీస్తు న్యాయపీఠ మీద ప్రత్యక్షమ కావాలని తెలియదా మీకు? 2 కొరింథీయుల 5:10
మనము చేసిన క్రియలే మనతో పాటు వస్తాయి. ఎక్కడికి? పరలోకానికి, తీర్పు దినానికి. క్రీస్తు న్యాయపీఠం మీదకి వచ్చి ఏం చేస్తాయి? ఆ సాక్ష్యం ఇస్తాయి మనం చేసిన క్రియ. చాలా జాగ్రత్త, భయం కలిగి ఉన్నాం. ఎదురు పత్రిక 13వ అధ్యాయం మొదటి వచ్చిన చివరిగా ఎదురు పత్రిక నేను ముగింపులకు ముగిస్తాను. చూడండి, ఎదురు పత్రిక 13వ అధ్యాయం మొదటి వచ్చిన. అక్కడ కూడా చక్కటి మాట దేవుడు మన కోసం రాయించడం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండని ఆతిథ్యము చేయబడవపడి దాని వలన అందరూ ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేస్తుంది. చూసారా? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి, ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు. దానివలన కొందరు దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఎవరు చేశారు? ఇప్పుడే మనం చూసుకున్నాం కదా, ఎవరు? అబ్రహాం చేశాడు. దేవుని దూతలకు అబ్రహాం చేశాడు, ఆతిథ్యం చేశాడు. పిల్లలు గమనించండి, ఎవరైతే దేవునికి ఆతిథ్యం చేస్తారో దేవుడు వారిని విడిచిపెట్టాడు. దేవుని దాసులకి, మరి విశ్వాసులకి, ఈ తోటి వ్యక్తులకి ఆతిథ్యం మనం చేయాలి. మనకి చేతనంత ఆతిథ్యం మనం చేయాలి. నీ ఇంటికి ఎవరిని వచ్చినప్పుడు ఏం చేయాలా? ముఖ్యంగా దేవుని దాసులు, దేవుని సేవకులు వచ్చినప్పుడు ఏం చేయాలా? ఆతిథ్యం చేయాలి. వాక్యం సూటిగా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడికి మాత్రమే కాదు, దేవుడు ఏమన్నాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? మీకు గుర్తుందా? కుడివైపు ఉన్న వారిని, ఎడమవైపు ఉన్న వారిని ఏమన్నాడు? కుడివైపు ఉన్న వారితో, నేను శాస్త్రాల్లో ఉన్నాను, మీరు నాకు చూడటానికి వచ్చారు. కుడివైపు ఉన్న వారితో, నేను బాధలో ఆకలితో ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు కనుక మీరు పరలోక రాజ్యానికి వెళ్ళండి అన్నాడు. ఎడమవైపు ఉన్న వారితో ఏమన్నాడు? నేను ఆకలితో అమ్మకించాను, మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు ఆహారం ఇయ్యలేదు. నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడటానికి మీరు రాలేదు. నేను హాస్పిటల్లో ఉన్నాను, నన్ను దర్శించడానికి, నాకు సహాయం చేయడానికి మీరు రాలేదన్నప్పుడు వారేమన్నారు? అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా అంటే అప్పుడేమన్నాడు? ఈ మిక్కిలి అల్పులైన సహోదరుల్లో మీరు చేయలేదు కనుక నాకు చేయనంటే. మన సహోదరులు మన మధ్య ఉన్న వారికి మనం చేయకపోతే దేవునికి ఎలా చేసిన వారం అవుతాం? చాలా మంది దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని స్వార్థ చేస్తున్నాడు, దేవుని పరిచయం చేస్తున్నాడు చెప్పుకుంటారు, కానీ ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాడికి ఆ స్థానం పెట్టడానికి కూడా చేతులు రావు. అది మంచిది కాదు. కాబట్టి గమనించి, ముఖ్యంగా దేవునికి నువ్వు భయపడుతున్నావు అంటే, దేవుని పరిచయం చేస్తున్నావంటే, దేవునికి నువ్వు లోబడుతున్నావంటే, దేవుని భయం నీలో ఉంది అంటే, నీ తోటి వారికి నువ్వేం చేయాలా? ఆతిథ్యం చేయాలా. ఆతిథ్యం ఒకటే కాదు, నీ తోటి వారు ఏ అవసరంలో ఉన్న వారికి నీ చేతనైన సహాయం నువ్వు చేయగలగాలి. గమనించిన దేవుని దాసులకు ఆతిథ్యం చేయడం ఎంత గొప్ప భాగ్యం కదా. దేవుని దూతలకే, దేవునికే చేసినట్టు. తర్వాత చూడండి, పేతురు పత్రిక చూడండి, పక్కన ఉంటుంది పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఇచ్చినాం. అక్కడ దేవుని దాసుడు చక్కటి మాట మనకు తెలియపరుస్తున్నాడు. సనుగు కొనకుండా ఒకరికి ఒకరు ఆతిథ్యము చేయుడి. సనుగుకోకుండా ఆతిథ్యం చేయాలి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు దేవుని దాసులే కానీ విశ్వాసులు కానీ ఏం చేయాలా? మనకున్న దాంట్లోనే సనుగుకోకుండా ఆతిథ్యం చేయి. కనీసం మంచినీళ్ళు, గిన్నెల మంచినీళ్ళు చాలు. నీకు చేతనైంది, చేతనయ్యి కూడా నువ్వు చేయలేదు అనుకో, దాని ప్రతిఫలను పోగొట్టుకుంటావు. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం మీకు గుర్తు చేస్తున్నాను అంతే. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఇవన్నీ మనకు తెలిసినట్టు దేవుని యొక్క వాక్య భాగాలు అనుసరిద్దాం, ఆ రీతిగా జీవిద్దాం. పరిశుద్ధుల అవసరములలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరాలలో మనం పాల్పొందాలి. విశ్వాసులు కానీ ఏదైనా అవసరంలో ఉన్నారనుకో, నీకు చేతనైన సహాయం నువ్వు చేయమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. శ్రద్ధగా వారికి ఆతిథ్యం చేయి. కాబట్టి మనం ఏం చేయాలా? అబ్రహాము ఏ రీతిగా అయితే దేవునికి చక్కటి ఆతిథ్యం చేశాడో మనము కూడా ఏం చేయాలా? అలాంటి ఆతిథ్యమే చేయాలి. 2వ తిమోతి పత్రికను మనం చక్కటి మాట చూస్తాం కదా.
ముఖ్యంగా విశ్వాసుల గృహములకు చెందిన వారికి మనం ఏం చేయాలా? ఆతిథ్యం చేయాలి. కాబట్టి ఏ రీతికైతే అబ్రహాము తన జీవితంలో దేవునికి చక్కటి ఆతిథ్యం చేశాడో మనకు మాదిరిగా ఉన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరకని కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడము. చూసారా, మనకు సమయం దొరికినప్పుడు అందరి ఎడల, మనకు చేతనైతే చేత కానిది కాదు, విశేషముగా. ఎవరికంట విశేషంగా అంటే ప్రాముఖ్యంగా, ముందరిగా, మొదటిగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, అంటే విశ్వాసులకు మనం ఏం చేయాలా? మేలు చేయాలి. నాకు తెలిసినటువంటి కొందరు విశ్వాసులు నాకు కొంచెం సహాయానికి రాని అడిగినప్పుడు వారు ఏం చేశారు? రాలేదు. సాకులు చెప్పుకుంటూ ఖాళీగానే ఉన్నారు కానీ రాలేదు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. విశ్వాసులే కదా, తోటివారి కదా అని నేను ఆశపడి అడిగితే వారి పెద్దగా చేసే సాయం కూడా కాదండి. జస్ట్ నాతో పాటు తోడుగా వస్తే చాలు అని అడిగినా కూడా రాలేదు. ఖాళీగా ఉంటూ కూడా చాలా బాధపడ్డాను. ఆ తర్వాత దేవుడు ఈ వచ్చిందో నాతో మాట్లాడుతూ వచ్చాడు. మనం ఏం చేయాలంట? ముఖ్యంగా విశ్వాసులకు మనం సహాయం చేయాలి, మేలుకరంగా ఉండాలి. పిల్లలు గమనించండి, ఏ రీతికి అబ్రహాము దేవునికి ఆతిథ్యం చేశాడు, మనము కూడా దేవునికి, అంటే దేవుడు డైరెక్ట్గా దిగాడండి, మనుషుల ద్వారానే వస్తాడు. కనుక అది మనం గమనించాలి. అది చేసినంత మాత్రం మనం ఏమీ పోగొట్టుకోం తెలుసా? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. ఒకవేళ నా ఇంట్లో పోతుందేమో, నేను నష్టపోతానేమో, నాకు ఉండదేమో అన్న ఆలోచన ఉన్నావా? దేవుడు మాకు నేను చెప్తాను, చూద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలిన వారును, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. చూసారా ఎంత మంచి మాట! దేవుడు ఏమంటున్నాడంటే, మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఇంత సూటిగా స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తున్నట్టు ఎందుకు మనం భయపడాలి? దేవుని బిడ్డలకు అందరికీ మనకు చేతనని సహాయం చేయడానికి మనం ఎందుకు భయపడాలి? అయిపోతుందనో, లేదా మనకు ఉండదనో, మనం నష్టం పోవాల్సి వస్తుందనో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అది ప్రభు పని. ప్రభువునందు మనం ప్రయాసపడుతున్నాం కనుక ప్రతిఫలం ఇచ్చేదేవుడు దేవుడు వేస్తారు. చివరిగా చూడండి, మత్తయి సువార్త. చివరిగా నేను ముగిస్తాను. ఇక మత్తయి సువార్త ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువుకు కార్యాభివృద్ధందు ఎప్పటికీ స్థిరులుగా ఆసక్తులుగా ఉండండి. ఎందుకు అంటే మీ ప్రయాసము వ్యర్థము కాదు. మత్తయి సువార్త 10:40-42 వచ్చిన మనం చూస్తే దేశయ్య చక్కటి మాటలు చెప్తున్నాడు మనకు బలపరచడానికి, అది తిరిగి చేయడానికి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడు. చూసారా, యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, నా పేరట ఎవరైనా మీ వద్దకు వస్తే నేనే వచ్చానని వారికి ఆతిథ్యం చేయండి, సహాయం చేయండి. వచ్చిన వ్యక్తిని మీరు ప్రవక్తని ఎంచారనుకో, దేవుని సేవకులను, వచ్చిన వ్యక్తి, నా ఇంటికి వచ్చిన వ్యక్తి ప్రవక్త అని నువ్వు గమనించావనుకో, ప్రవక్త తగ్గట్టుగా నువ్వు ఆతిథ్యం చేసావనుకో, అలాంటి ఫలమే నువ్వు పొందుకుంటావు. ఒక నీ ఇంటికి వచ్చిన వ్యక్తి నీతిమంతుడని నమ్మి నీతిమంతునికి చేయవలసిన ఆతిథ్యం నువ్వు చేసావనుకో, అలాంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నేను ఎందుకు చెయ్యాలి, నేను చెయ్యను అని నువ్వు అలాగే ఉన్నావు అనుకో,
అలాంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి గిన్నెడు చన్నీరు నా పేరట ఎవరిస్తారో వారు తన ఫలాన్ని పోగొట్టుకోరని ప్రభువు చెప్తున్నాడు. పిల్లలు గమనించండి, 5 విషయాలు మనం నేర్చుకున్నాము. మొదటిగా, కనబడిన దేవునికి మనం ఏ రీతిగా జీవిస్తున్నాము? దేవునికి విధేయులుగా జీవిస్తున్నాము లేదన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారికి దేవుడు కనపడినప్పుడు తను అవిధేయుడు కాలేదండి. ప్రభుకు లోబడి జీవించాడు. చనిపోయేంత వరకు దేవుని స్వార్థను ప్రకటించాడు. తర్వాత రెండవదిగా, ఎదుర్కోవడానికి పరిగెత్తడం. అబ్రహాము దేవుని ఎదుర్కోవడానికి పరిగెత్తాడు. ఫిలిప్పు ఆ ఐథియోపియా సైన్యాధిపతిని ఎదుర్కోవడానికి పరిగెత్తాడు. ఎందుకంటే దేవుని స్వార్థను ప్రకటించడానికి. ఆకాను, ఇస్కరియోతు యూద, గెహాజీ వాళ్ళు కూడా పరిగెత్తారు. దేనికి? డబ్బు కోసం. పరిగెత్తి ఏం చేశారు? నశించిపోయారు, నాశనం అయ్యారు. కాబట్టి మనం కూడా దేవుని స్వార్థను ప్రకటించడానికి పరిగెత్తాలి. తర్వాత నేల మట్టుకు వంగాడు అబ్రహాము. మనము కూడా ఏం చేయాలా? తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించాలా. మన ప్రాణాత్మ దేహములను ప్రభువుకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడమని దేవుని నాయకం సెలవిస్తుంది. తర్వాత నీ దాసుని దాటిపోవద్దయ్యా అని అబ్రహాము సెలవిచ్చాడు. కనుక దాటిపోలేదు అబ్రహాంని. ఆ తర్వాత అత్యధికంగా దేవుడు దీవించాడు. నీకేం కావాలన్నప్పుడు, నాకు కుమారుడు లేనప్పుడు మరుసటి రోజుకు నీకు నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడని దేవుడు చెప్పి వెళ్ళాడు. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదని చెప్పి వెళ్ళాడు. కనుక పిల్లలు గమనించండి, దాటిపోయేవాడు కాదు యేసయ్య. ఎలాంటి కష్టంలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నిన్ను దాటిస్తాడే తప్ప నిన్ను దాటిపోయేవాడు కాదు. చివరిగా 5వదిగా, ఆతిథ్యం చేయుట, దేవుని పరిచయం చేయుట. నువ్వు దేవునికి ఆతిథ్యం చేస్తే, నువ్వు దేవుని పరిచయం చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ఇంటికి వచ్చిన వారికి, అది దేవుని దాసులే కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ప్రవక్తని నమ్మి నువ్వు ప్రాప్తి చేసినట్లు ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. నీతిమంతులను నమ్మి నీతిమంతుల పరిచయం చేస్తే నీతిమంతుల ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ ఏ పరిచర్య చేయలేదనుకో, ఏ అతిథ్యము చేయలేదనుకో, నువ్వు మీరు కూడా నువ్వు పొందుకోలేవు. కాబట్టి పిల్లలు గమనించండి, అబ్రహాం తన జీవితంలో దేవునికి లోబడ్డాడు. కనపడిన దేవునికి లోబడ్డాడు. తన జీవితాన్ని అర్పించుకున్నాడు. ఆ రీతిగా అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మనము కూడా విశ్వాసంగా ఉంటున్నాం, మనం క్రైస్తవులుగా ఉంటున్నాం. మనం కనపడిన దేవునికి, దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నామా? దేవుని శక్తి అంటే తెలుసుకున్నామా? దేవుని స్వార్థను ప్రకటిస్తున్నామా? దేవునికి లోబడి జీవిస్తున్నామా? దేవుని స్వార్థ ప్రకటించడానికి సమయమందు అసమయంలో మనం పరిగెడుతున్నామా? పిల్లలు గమనించండి, మనం ఆ రీతిగా ఉండాలి. అబ్రహాములో జీవించాలి. దేవునికి స్నేహితులుగా మనము ఉండాలి. గతించిన జీవితం చాలిక. దేవునికి వ్యతిరేకంగా జీవించాము, క్షమాపణ పొందు, పశ్చాత్తాపడు, క్షమించి మనడుగు. దేవుడి కరుణామయుడు, క్షమించి మరలా నీ కొత్త జీవితాన్ని నూతన అవకాశాన్ని ఇస్తాడు. ఇకనైనా సరే ప్రభువుకు లోబడి ఆయన స్వార్థను ప్రకటించు. దేవుడు ఆ రీతిగా మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.